చచ్చిపోతా ముందు ఎప్పుడు పోతామో తెలియదు. పోయేటప్పుడు ఏ క్షణాన నా ఊపిరి పోయిద్దో నాకు తెలియదు కనుక పరిశుద్ధురాలుగా కన్ను మూయాలి, పరిశుద్ధుడుగా కన్ను మూయాలి. మరణానికి వయో పరిమితి లేదు, బాలుడు యవనుడు వృద్ధుడు అన్న భేదం లేదు, నిండు చోళాలు. ఈ మధ్యనే జాబ్ వచ్చింది, మొన్ననే పెళ్ళైంది అన్న భేదాలు చావుకులేవు. పాపం మొన్ననేగా పెళ్ళయింది, కొద్దిగా ఆగుద్దాంలే అని సావు అనుకోదు. పెళ్ళికి పోయి వస్తా కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. మొన్ననేగా జాబ్ వచ్చింది, పాపం ఉద్యోగం చేయనిచ్చి తిద్దాంలే అనుకోదు సావు. అరే యవనస్తుడు కదా, కాస్త లోకాన్ని అనుభవించని అనుకోదు. పసి బిడ్డని లేదు, పండు ముసలి అని లేదు, నిండు చోళాలని లేదు, యవనస్తురాలని లేదు, పెళ్లి జంటని లేదు, జాబ్ వచ్చిందని లేదు, రక్షణ పొందాడని లేదు, రక్షణ పొందలేదని లేదు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా సంప్రాప్తమైద్దో తెలియదు గనక నీకు నాకు మొత్తానికి చెప్తున్నాడు దేవుడు, జాగ్రత్త. నా రాక నీ పోక రెండు నీకు తెలియదు గనక అది జరిగినప్పుడు రాక జరిగినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండేటట్టు నీవు జాగ్రత్తగా నీ భక్తిని, విశ్వాసాన్ని, ఆత్మీయతను కాపాడుకోవాలి. నీ పోకడ జరక్క ముందే ఎప్పుడు నిన్ను పిలుస్తానో తెలియదు గనక, ఏ గడియలో నీకు పిలుపు వచ్చిందో తెలియదు గనక, నా పిలుపు నీకు రాకమునిపే నువ్వు మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ జాగ్రత్తగా నువ్వు కాచుకుంటూ ఉండాలి. నీ దీపం వెలుగుతూ ఉండాలి, నీ నడుము కట్టుకొని ఉండాలి, సిద్ధంగా ఉండాలని నా దేవుని వాక్యం అనేక చోట్ల నొక్కి వక్కాణిచ్చింది. తమ్ముడు చెల్లి, నా ప్రభుకే మహిమ కలుగును గాక.